అండ్ అమ్మాయిని సైలెంట్ చేసేసి వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు రియలీ స్కోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? అంటే ఒక కొత్త లవ్ స్టోరీతో పాటు ఈ క్యారెక్టరైజేషన్లో పెట్టడానికి ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంది సార్ సినిమాలో. అది సినిమాలో ఖచ్చితంగా రివీల్ అవుతుంది. ఒకసారి సినిమా ఓపెన్ తర్వాత ఓకే ఎందుకు చెప్పాలనుకున్నాడా, ఎందుకు ఆ పర్పస్ అన్నది ఖచ్చితంగా సినిమాలో అర్థమవుతుంది సార్. అండ్ ఇందాక ఏదైతే మనం లిరికల్ వీడియోలో చూసామో ప్రేమకి మాటలు అక్కర్లేదు చేతలు చాలు అన్నదాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ వేలో అందరికీ సర్వ్ చేసేలాగా ప్రూవ్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇవి పెట్టుకొని రాసింది సార్. మోగ్లీ అనే టైటిల్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఒక నార్మల్గా కొంతమంది ఊళ్ళల్లో ఇలా పెరిగిన వాళ్ళకి అడవిలో పెరిగిన కొంతమంది వాళ్ళు ఏదైనా స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది అలాంటిదే సార్. సో అది కూడా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు అడిగింది యాక్చువల్లీ సినిమాలో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ సార్. అది ఇక్కడికన్నా అక్కడ మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకుని ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుంటుంది. అయ్యో, ఎందుకంటే అడవి దొంగ వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి, తను టిల్ ద పాయింట్ వేర్ హీ లెన్స్ లాంగ్వేజ్. అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుంటుందేమో, హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అల్లరి ఏమైనా జరిగిందా? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్. సో ఒకటి ఉన్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్. చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాల్ ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక డాన్సర్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్. హీరోకి ఎప్పుడు అలా పెట్టాలని అనుకోలేదు. ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి నా థాట్స్ ఏంటి అన్నది. సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్ హీరో సైలెంట్ అయి తర్వాత లేదు ఇటు పెడదాము అని అదే లేదు. ఒక మురళీకృష్ణ అనేవాడు మోగ్లీ అన్న పేరాడు పెట్టుకొని ఊర్లో అందరూ అలా పిలుస్తూ ఉంటారు. అది తన క్యారెక్టర్. జంతువులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాడు. సో మాట్లాడని వాటితోనే వాడి ఇంటరాక్షన్ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే హీరోయిన్ రూపంలో మళ్ళీ వచ్చింది సార్ ఒక మనిషి రూపంలో. సో అది సార్ ఈ లవ్ స్టోరీ. అది రోషన్ అంటే ప్రేమించే అదే మాట్లాడే అమ్మాయిని ప్రేమించడం వేరు, మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ది లవ్ డబుల్స్ అండ్ గెట్స్ మల్టిప్లైడ్. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ ఇది, వరల్డ్ సినిమాలోనే పర్హాప్స్ జరిగి ఉండదు ఇది, బికాజ్ యూఆర్ లవింగ్ ఏ డైమండ్ ఆఫ్ గర్ల్. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ద క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్? రైట్, అంటే ఇట్ ఇస్ కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎవరినైనా ప్రేమించినప్పుడు మాటలతో చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం. ఇలాంటి సినారియో నాకు నా లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు. వేర్ ఒక మ్యూట్ అండ్ హియరింగ్ లేని అమ్మాయిని ప్రేమించడం. సో అలా చాలా చాలా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ మై యాక్షన్స్, లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో ఎలాగా కన్వే చేయొచ్చు కొన్ని చోట్ల. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, విశ్వప్రసాద్ గారు, మిరాయితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఇమీడియట్గా తెలుసు కదా ఒక సర్టన్ ఫిల్మ్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ బ్రహ్మాండం సినిమా చేశారని పేరు వచ్చింది మీకు. ఇప్పుడేమో మౌగ్లీ. ఈ సినిమా మీకు ఏ కైండ్ ఆఫ్ గ్రెడేషన్ బ్యానర్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? జస్ట్ ఇందాక చెప్పినట్టే అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం విత్ ఎ స్పాన్. అంటే ఇది సైలెంట్ లవ్ స్టోరీ అంటే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ. అది ఎంత అంటే ఒక రామ్ కామ్ కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ సమ్ కామెడీ ఎలిమెంట్స్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఇది అంటే మా బ్యానర్ ఒక నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది. అంటే వీ హ్యావ్ మనీ, వీ స్పెండ్ మనీ, వీ డోంట్ నో హౌ టు మేక్ ఫిలిం అని. మిరాయి హెస్ ప్రూవ్డ్ లిటిల్ బిట్ అనేది చాలా ఇన్ ఎ బిగ్గర్ వే. సో దిస్ విల్ ఫాలో ఆన్ టు ప్రూవ్ ఇట్స్ నాట్ మనీ, ద కంటెంట్ మ్యాటర్స్ అండ్ వీ కెన్ డెలివర్ కంటెంట్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కాల్బాయ్ గారు, భైరవ్ గారు, పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, కీరవాణి గారు గొప్ప కాంబినేషన్. వాళ్ళిద్దరు అసలు కూర్చుంటే పాటలు ఆవుకు వచ్చేస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా చర్చలు కూడా ఉండవేమో.
మీకు ఆ కంఫర్ట్ చంద్రబోస్ గారితో ఎంతవరకు వచ్చిందండి? సార్ గుడ్ క్వశ్చన్ అండి. నాది యాక్చువల్లీ ఇది ఈ సందర్భంగా నేను చెప్పాలండి, నన్ను ఇప్పటిదాకా నా మొదటి పాట అండి చంద్రబోస్ గారితో, ఆర్ ఫస్ట్ కొలాబరేషన్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే లెజెండరీ లిరిసిస్ట్ ఆయనతో నా పాట, నేను నా ఫస్ట్ కాంబినేషన్ ఫస్ట్ టైం అన్న చాలా ఆనందపడ్డాను. అండ్ ఈ సినిమా వరకు వస్తే అండి, నాకంట సందీప్కి లిరిక్ మీదుగా తను ఎలాంటి మాటలు కావాలి, ఎలాంటి భావాలు కావాలనేది చాలా అసలు ఫుల్ క్లారిటీతో ఉంటాడండి. సో ఈ పాట వరకు నాకంటే ఎక్కువ తనే మొత్తం టేక్ ఓవర్ చేసి నాకు ఇలా అని చెప్పి చంద్రబోస్ గారితో కూర్చుని ఆయనకి ఎలాంటి కావాలి, సాంగ్ ద్వారా ఏం ఫీలింగ్ రావాలి, ఏంటి ఎక్స్ప్రెస్ చేయాలన్నది మొత్తం ఇప్పుడు మీరు ఇన్న లిరిక్ అండి, అది చంద్రబోస్ గారు ఆబ్వియస్లీ, బట్ సందీప్ ఇంటరాక్షన్, నాకంటే సందీప్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండింది. సో అది సందీప్ కాంబినేషన్లో ప్రతిసారి ఇది అవుతుంది, ఏది లిరిక్ విషయంలో తనకే చాలా ఐడియాస్ ఉంటాయి. సో ఈ పాట కూడా సందీప్ కూర్చోవడం జరిగిందండి సార్. బట్ త్రివిక్రమ్ సెల్యులాయిడ్, రాజమౌళి ఫిలిం, కార్తిక్ సుబ్రాజ్ పదం లాగా సందీప్ రాజ్ సినిమా అనేసారు. సో వాట్ ఈస్ సందీప్ రాజ్ సినిమా? సో దీంతో స్టార్ట్ అవుద్ది అది, అంటే ఓకే ఇలా ఉంటాయి అన్నమాట అని చెప్పేసి, జస్ట్ లైక్ నేను నమ్మే, అంటే నేను ఇన్ని రోజులు చూసిన సినిమానే నేను తీస్తే అది సందీప్ రాజ్ సినిమా. ఎలాగనంటే నేను ఇందాక చెప్పినట్టు పీక్ ఆఫ్ ఎమోషన్స్, పీక్ ఆఫ్ జస్ట్ లైక్ ఒక లెవెల్ ఆఫ్ కామెడీ కానీ, అదే అంటుంది మనకి ఎట్లా ఉంటుందనంటే అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీ విల్ బీ యాక్టివేటెడ్ ఈ సినిమా చూసేటప్పుడు. జస్ట్ లైక్ కళ్ళం నీళ్ళు వస్తాయి, హ్యాపీగా నవ్వు వస్తుంది, చిన్న పెయిన్ వస్తుంది, నవ్వు వస్తుంది లంగ్స్ నుంచి. సో అన్ని రకాలుగా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండే ఒక ప్యాకేజ్ ఇది. అది ఇక్కడ దీని నుంచి ఒకసారి డిఫైన్ చేద్దాము, నెక్స్ట్ నుంచి తీయబోయేదానికి డిఫైన్ చేద్దాం. ఎందుకంటే కలర్ ఫోటోలో అందరికీ ఎమోషన్ ఒకటే గుర్తుంది, లాస్ట్లో ఫస్ట్ నుంచి చేసిన అదంతా గుర్తుంది. ఈసారి ప్రతి ఒక్క టెక్నికాలిటీ, ప్రతి ఒక్క రైటింగ్లో ఒక సినిమాలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్, షడ్రుచులు అంటాం కదా, అలాగే ఒక నవ్వు, ఏడుపు, అడ్రినలిన్ రష్, కోపము, ఇవన్నీ ప్రతిదీ హైలైట్ అవుతుంది ఈ సినిమాలో. దీని తర్వాత నుంచి అదే కంటిన్యూ అవుద్ది అని. Sakshi. Hi Sakshi. Welcome to Tollywood. And first of all, your character plays the major role in this cinema because as a deaf and dumb dancer, so how you adapt that character and how you deliver as Sandeep Garu said, there are lots of peak of emotions in this movie. So how you delivered your expressions and your way of presenting your character in the screen? So of course, before starting the film, we had workshops. So it was there with us, and for this particular character, I learned sign language, which is the language for the deaf and dumb people. I also spent almost a week or so with the kids. Almost there were 100 kids who are deaf and dumb. I spent time with them. I was observing them. I was learning from them, and workshop really helped me. The most difficult part was to not react, because as actors we are trained to listen and react and then act, but this was completely reverse for me. But I think workshops and sir's guidance really helped me a lot. Working Roshan. experience with Roshan and Harsha garu. Really great. I keep telling them that I feel really blessed that in my first ever film I'm blessed with so many great people around me, and I don't think so everybody gets that chance. And amazing actors around me, amazing human beings around me. They do a lot of mischief, of course, but but no, it's always a good time around them. Roshan, hi. Hi, Andy. So, Balgam, though you showed your rage, or say your that part of your acting meter. So, ee movie lo, what part of your acting meter you gonna show? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. బబుల్ గమ్కి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉండబోతుందండి, ఎందుకంటే అది ఒక సిటీలో సెటప్ అయిన క్యారెక్టర్, వాడి ఎమోషన్స్ కొంచెం లౌడ్గా ఉంటాయి, వాడి కోపం వస్తే. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఏంటి అంటే చాలా ఇన్నసెన్స్ ఉంది, అంటే ఒక అమాయకత్వం. ఎందుకంటే వీడికి ఆ అడవి, ఆ పక్కనుండే ఊరు ఇవి తప్పితే ఏం తెలియదు. దానికి అప్పుడప్పుడు ఎవరైనా పనులకు వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారేమో, కానీ ఆ అడవిని వదిలి వెళ్ళలేదు. సో దట్ వే దెర్ ఇస్ అలాగా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు కూడా అది చేయడం అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఒక కొత్త కోణాన్ని తెలుసుకున్నాను, అండ్ ఎలాగా అప్రోచ్ అవ్వాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ వచ్చింది నాకు. సో
యా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది. పీపుల్ మీడియాలో వరుస సినిమాలు చేస్తున్నారు, ఎన్ని అగ్రిమెంట్ చేశారేంటి? సినిమా టు సినిమా ఉంటుంది సార్ అది. అలా ఏం లేదు, బట్ అలా ఇట్స్ ఇప్పుడు కాదండి, నేను పీపుల్ మీడియా డిజిటల్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను. బట్ నౌ వీఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే దీనివల్ల చాలామంది దే ఆర్ యూనో ప్రోగ్రెసింగ్ అండ్ ప్రాస్పరింగ్. సో యా, అందుకని ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి అంత సార్. ఓకే. మొన్న కొత్తగా ఒక బండి తీశాడు. అచ్చా అచ్చా. రోషన్ గారు సార్ ఇక్కడే.